హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ కుక్కర్‌లో చేసుకుంటున్నాం. సో, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. ఈ బిర్యానీకి సంబంధించిన మొత్తం దినుసులు ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకుందాం. అండ్ ఒక ఆనియన్ అండి, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకుందాం. బారుగా కట్ చేసుకుందాం. మన బిర్యానీకి చేసే ప్రాసెసే అంతా. ఒక 2 పెద్ద సైజ్ టమాటాలు అయితే కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అదొక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత ఇందులో ఒక పావు చెంచా పసుపు వేసుకుందాం. అండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా, సో ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది కూడా వేసేసుకొని కలుపుకున్నాక దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ ఫుల్ నిమ్మకాయ కాకుండా ఒక హాఫ్ బద్ద సరిపోతుందండి. అది పిండేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి అరోమా వచ్చేలాగా వేయించుకుందాం. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం అండి. మనం ఎన్ని గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నామో 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కళ్ళుప్పు వేసుకోండి. మొత్తం రైస్కి సరిపడా ఇక్కడే కళ్ళుప్పు వేసేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. ఎగ్స్ అనేవి కొంచెం ఇక్కడ వేయించుకుందాం. లైట్గా సరిపోద్దండి, మరీ డ్రైగా వేయించక్కర్లేదు. ఇదేంటంటే ఎగ్ రైస్లో విరిగిపోకుండా ఉండడానికి మనం ప్యాన్ ఫ్రై చేస్తాం అనమాట. ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇవి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టిన బాస్మతి రైస్ అండి. సో ఇవి వాటర్లో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కుత అనే వరకు కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి మూత తీసేసి మళ్ళీ మనం ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకొని డైరెక్ట్గా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేద్దాం. సో ఇది 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలండి. తీసేసాక కొంతసేపు ఆగి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా అప్పటికప్పుడు తీసేస్తే రైస్ అనేది విరిగి కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.